నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. సార్, ఉగాది నుంచి ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధమైనటువంటి రత్నాలు ధరించాలంటారు? తప్పకుండా మేషరాశి ముఖ్యంగా ఉగాది నుంచి అంటే పరాభవ నవ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం ఒకటి కొద్దిగా ఎక్కువగా సరిగ్గా చూసుకోవాలి. కాబట్టి ఆరోగ్యపరంగా తొందరగా ఏదైనా సరే మంచి జరగాలి అనుకుంటే వీళ్ళకి కెంపు పెట్టుకుంటే కెంపు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇటు ఆరోగ్యం మెరుగుపడటం, తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే కొద్దిగా రోగం వచ్చిందనుకోండి దాని నుంచి రికవరీ అనేది కూడా కొద్దిగా ఈజీ ఉంటుంది. తర్వాత సంతానపరంగా ఉండే ఒత్తిడిని కూడా వీళ్ళు అధిగమించడానికి ఉంటుంది. సో మేషరాశి వాళ్ళకి అలాగే చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా పర్వాలేదు, అవసరానికి ధనం రావటం అనేది ఉంటుంది. కానీ ఖర్చులు కూడా ఊహలకి అతీతంగానే ముందుకెళ్ళటం అనేది ఉంది. సో అందుకని ఆ ఖర్చులు సద్వినియోగం అవటం, వచ్చిన ఖర్చు ఏదైనా సరే మనం చేసాం, ఆ చేసిన ఖర్చు సద్వినియోగం అయినప్పుడే మనకి ఊరట. అంతేగాని పనికిరాని ఖర్చులు చేస్తాం అనుకుంటే తర్వాత బాధపడతాం ముందు చేసేసినప్పటికీ కూడా. అందుకని ఆ ఖర్చుల నియంత్రణ అనేది ఒకటి, తర్వాత ఆరోగ్యం బాగుండటం అనేది ఒకటి. వీటి కోసం ఏదైనప్పటికీ కూడా వీళ్ళు కెంపు ధరించడం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అంటే ఈ పరాభవ నవ సంవత్సరం అనేది మనకి మార్చి 19 నుంచి ప్రారంభమవుతుంది. సో డిసెంబర్ నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం అనేది ఉంటుంది. అంటే ఈ సంవత్సరాంతంలో అంటే 2026 చివరిలో. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇందాక చెప్పిన ఈ ఆరోగ్యము, అనేక పనికిరాని ఖర్చులు పెరగటము, తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కొంత ఇబ్బంది పడటము ఇవన్నీ ఉంటాయి. అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి అయితే కనుక కొద్దిగా కెంపు పెట్టుకుంటే మరింత ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. గురుగారు, మరి కెంపు అనేది మనం ఏ రకంగా ధరించాలి, ఏ సమయంలో ధరించాలంటారు? తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైనా సరే కెంపు అనేది ఏంటంటే అది సూర్యుడికి సంబంధించిన రత్నం అనమాట. సో దీన్ని మనం ఎప్పుడైనా సరే ధరించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ధరించేప్పుడు ఆదివారం నాడు ఉదయం 6 to 7 లోపు ధరిస్తే మంచిది. అయితే ఏదైనప్పటికీ కూడా ఎవరైనా సరే దానికి మనకి ఆదివారమే కాకుండా ఇంకా కొన్ని మంచి మంచి రోజులు కూడా ఒక్కోసారి ఉండొచ్చు. అది వ్యక్తిగతంగా మనకి అప్రోచ్ అయినప్పుడు ఇంకా కొద్దిగా వివరంగా చెప్పడం అనేది ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఆదివారం నాడు అనేది దాన్ని అసలు మామూలుగా జనరల్గా ఉండే టైం. తర్వాత దీన్ని మరి ఏ చేతి వేలికి పెట్టుకోవాలి, మామూలుగా అయితే ఉంగరం వేలికి పెట్టుకోవాలి. కానీ అన్నిటికంటే కూడా ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే కనుక ఎవరైనా సరే లాకెట్ పెట్టుకోవటం వల్ల మంచిది. ఎందుకని లాకెట్లో పెట్టుకుంటే మంచిది అంటే కనుక ఇప్పుడు ఇది మనం చేతికి రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి తొందరగా బ్రేక్ అవ్వడానికి ఉంటుంది. తర్వాత లాకెట్ అనేది మనం ఇది చేతి అనుకోండి ఇలా కలుపుతూ ఉంటాం. సో దీనివల్ల మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదే లాకెట్ ఒకసారి వేసేసాక దాన్ని ఉండదు. సో అందుకని మనకి ఎప్పుడు కూడా ఇంకొద్దిగా బెటర్ ఏంటంటే లాకెట్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉంగరంకే పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ నిజానికి అయితే కనుక లాకెట్ కూడా అదే రకమైన ఫలితం ఇవ్వటం ఉంటుంది. అందుకని నిరభ్యంతరంగా లాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే గురుగారు, ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా చక్కగా వివరించారు. నమస్తే.